మెరుపు కలలు మెరుపు కలలు అమ్మకి మొదటిసారి అబద్ధం చెప్పి వెళ్ళాను. నిజం తెలిసిన రోజు అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. సమయం ఫోన్ తీయడం లేదేంటి? ఫంక్షన్లో ఉంటే ఫోన్ తీయడానికే ఉంది. మేడం, మీరు చెప్పిన అడ్రస్ వచ్చింది, దిగండి. సమయు సమయు ఏంటమ్మా? ఫంక్షన్ బాగా జరిగిందా? ఏం ఫంక్షన్ అమ్మా? అదేంటే ఈరోజు మీ ఆఫీసులో ఏదో ఫంక్షన్ ఉందన్నా, పైగా మీ బాస్ పంపించిన చీర కట్టుకుని వెళ్ళావు. ఏం ఫంక్షన్ అంటావేంటి? బాగానే జరిగిందమ్మా. మరి ఆ ఫంక్షన్కి మీ ఆఫీస్ వాళ్ళెవరూ రాలేదా? వచ్చారమ్మా. ఆఫీస్ స్టాఫ్ లేకుండా ఫంక్షన్ ఎలా ఉంటుంది? అయినా నువ్వెందుకు అలా అడిగావు? అందరూ ఫంక్షన్కి వస్తే మరి వాడింట్లో కొంతమంది ఎందుకున్నారు? ఎవరింట్లో అమ్మా? ఇంకెవరింట్లో? ఆ విమలమ్మ ఇంట్లో. మీ స్టాఫ్ కొంతమంది ఉన్నారుగా, అందుకే అడిగాను. నువ్వెందుకమ్మా ఆ ఇంటికి వెళ్ళావు? ఆ విమలమ్మ పూజలు వ్రతాలు జరిపిస్తుంది. అందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేస్తున్నావని తెలిస్తే వెళ్ళాను. కానీ నువ్వు అక్కడ లేవు. నాకు వచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్. నేనెందుకు అక్కడికి వెళ్తానమ్మా? అయినా నేను నీకు మాట ఇచ్చాను కదా. నీ మీద నమ్మకం లేక కాదు సమయు, ఆ ఇంటి మనుషుల గురించి నాకు తెలుసు కాబట్టి వెళ్ళాను. సరే సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. అనంతెందుకని. సరే. సౌందర్య మాట విని సంయుక్తను అనుమానించినట్టయింది. నాకు సమయం మీద ఎలాంటి అనుమానం లేదు. నా కూతురు నా మాట కాదని ఇక్కడికి రాదు. అమ్మా, నన్ను క్షమించమ్మా. నేను తప్పు చేస్తున్నానని తెలిసి కూడా చేస్తున్నాను. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకానికి ద్రోహం చేస్తున్నాను. నీకిచ్చిన మాటని తప్పుతున్నాను. నేనెంత అక్కడికి వెళ్లకుండా ఉండడానికి ట్రై చేసినా చివరికి అత్తయ్య మంచితనానికి తల వంచాల్సి వస్తుంది. నేను వ్రతానికి వెళ్లకుండా ఉండడానికి ఎంతగానో ప్రయత్నం చేశాను, కానీ చివరికి ఓడిపోయాను. నీకిచ్చిన మాట తప్పాను. మొన్నటి వరకు నీ ప్రేమ కోసం తప్పించిన నేను ఇప్పుడు అది కావాల్సినంత ఇస్తుంటే నేను మాత్రం నిన్ను మోసం చేస్తున్నాను. అత్తయ్య మంచితనం, మనకు తాను చేసిన మంచి, మన మీద చూపించే అభిమానం వల్ల తన మాట కాదనలేక, నీకిచ్చిన మాటకి కట్టుబడి ఉండలేక నాలో నేనే నరకం అనుభవిస్తున్నాను.
జరగబోయే పరిణామాలను ఆలోచించకుండా తాళి కట్టిన అత్త కొడుకే వీటన్నింటికీ కారణం. ఇలాంటి సమయాల్లో నాన్నుంటే బాగుండేది. ఈ బాధ్యతలన్నీ తాను చూసుకుని తన భుజం పైన నాకొక చోటిచ్చేవాడు. కానీ దేవుడు అన్యాయం చేసి నాకు అదృష్టాన్ని లేకుండా చేశాడు. ఎందుకు అనవసరంగా బాధపడతావు? పెళ్ళైన ఆడపిల్ల తన బాధ్యతగా అటు అత్తగారింటిని ఇటు అమ్మగారింటిని రెండింటిని మేనేజ్ చెయ్యాలి. నాకేంటి వినిపిస్తుంది? ఆ విషయాల్లో నువ్వు కరెక్ట్ గానే చేస్తున్నావు కదా. నిన్నటి నుంచి నాకు ఈ వాయిస్ వినిపిస్తుంది, కానీ ఎక్కడ ఎవరు కనిపించడం లేదు. మరెవరు మాట్లాడుతున్నారు? టెడ్డీ ఏమైనా మాట్లాడుతుందా? అయినా టెడ్డీ ఎలా మాట్లాడుతుంది? మరి ఎవరు మాట్లాడుతున్నారు? మరెవరు నా గురించి తర్వాత వెతుకుదులే గాని ముందు నీ మొగుడు ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడు. ఇందులో ఎవరూ లేరు. మరి ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఫోన్ ఎత్తడం లేదేంటి? అత్తయ్య గారికి దొరికిపోయిందా? ఏమైనా ప్రాబ్లం అయిందా?
బా ఏంటి ఎందుకు ఫోన్ చేసావు? అక్కడంతా ఓకే కదా? ఎలాంటి ప్రాబ్లం లేదు కదా? ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉంది. అది అపార్థం తొలగిపోయి అర్థం చేసుకోవాలంటే మేడంకి ఎంత టైం పడుతుందో ఏంటో. రే వాసు, వాసు, ఏమైందిరా? కోడలు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళిందా? ఎలాంటి ఇబ్బంది లేదు కదా? ఒరే మనవడా, ఆ భానుమతి మన ఇంటికి వచ్చి రభస చేసి వెళ్ళింది కదా, ఆహా, అక్కడ అమ్మాయిని ఏమి ఇబ్బంది పెట్టలేదు కదా? ఇద్దరు చేయాల్సిందంతా చేసి ఇప్పుడేమీ ఇబ్బంది అవ్వలేదు కదా, అక్కడేం ప్రాబ్లం లేదు కదా అని అడుగుతున్నారా? ప్రాబ్లం ఏం లేదంట, అంతా ఓకేనంట. నాని, ఏంటి మీ పిచ్చి పనులు? మన చుట్టూ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలా వ్రతాలు చేయడం, పూజలు చేయడం అవసరమా? అరే, మనం ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పూజలు చేయకపోతే ఆ దేవుడు అర్థం చేసుకోకుండా కొడతాడా? అది కాదురా. నువ్వెన్నన్నా అనుకోరా, నా కోడలతో పూజ చేయించాను, నాకది చాలు. అత్తయ్య మన ఊహలకు అందకుండా టక్కుమని ఇంటికి వచ్చేసరికి ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అత్తయ్య కనుక నీ కోడల్ని చూసుంటే ఈ రోజు మన ఇంట్లో పెద్ద ప్రపంచ యుద్ధమే జరిగేది. నా కోడలతో పూజ చేయించటానికి ప్రపంచ యుద్ధం ఏమిటి, కురుక్షేత్ర యుద్ధమైనా చేస్తాము. ఆ, చేస్తారు. ఏమంటారత్తయ్య? ఈ విషయంలో నా ఓటు నీకేనే. మీకు సరదాగానే ఉంటుందిలే, కానీ దాన్ని మేనేజ్ చేయలేక నాకు చెమటలతో తడిచిపోయింది. రే వాసు, ఒక్క నిమిషం రా, ఒక్క నిమిషం. మళ్ళీ ఏంటి? ఇప్పుడే వస్తాను. ఓ, నో. ప్లీజ్ నాన్నా. వెళ్ళను కాక వెళ్ళను. వెళ్ళరా, నా కోడలికి ప్రసాదం ఇచ్చిరారా. ప్లీజ్ రా, వెళ్ళు. నో, నా వల్ల కాదు. ప్లీజ్ నాన్నా, వెళ్ళు. ఒరే తీసుకోరా, వెళ్ళరా. ప్లీజ్ రా. ప్లీజ్ నా మంచి మనవడో కదా, ప్లీజ్ రా. కోడలకు పట్టుకెళ్ళరా. నో, నేను తీసుకెళ్ళను. ప్లీజ్ నాన్న, నా కోడలికి పట్టుకెళ్ళరా ప్లీజ్. రే ఒరే తీసుకెళ్ళరా. ఇవ్వ. మంచోడు. వెళ్ళరా. అత్తయ్యో, నా మనవడు తన పెళ్ళం ఎక్కడ ఇబ్బంది పడిపోతుందోనని ఎంత కంగారు పడిపోతున్నాడో చూసావా విమలా? అవునత్తయ్య. వాసుకి సంయుక్త మీద గుండెల నిండా ఎంత ప్రేమున్నా
నా కోసం ఆ ప్రేమ బయటికి రాకుండా నిత్యతో పెళ్లి కొప్పుకున్నాడు. నేను చాలా తప్పు చేశాను విమలమ్మ. వదిలేండి అత్తయ్య. మీరేమైనా కావాలని తెలిసి చేశారా? జరిగింది మన మంచికేగా. ఇప్పుడు చూడండి, సమయు నా ఇంటి కోడలయ్యింది. ప్రసాదం కూడా తీసుకెళ్తున్నాడు. లేదు విమల, నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం జరగాలంటే ముందు వాసు సంయుక్తల్ని ఒక్కటి చేయాలి. అప్పటి వరకు నా మనసు నిండదు. అలాగే చేద్దాం అత్తయ్య. మనం అనుకుంటే ఎంతసేపు చెప్పండి, జరిగిపోతుంది. అంతే అంతే అత్తయ్య. అంతేనంటావా? ఆ. మేడం 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 ఏంటి ఇలా వచ్చావు? అదే అమ్మగారు, స్వామివారి ప్రసాదం. ఏయ్, నీకెంత ధైర్యం ఉంటే ఈ ఇంటికి ఆ ఇంటి నుంచి ప్రసాదం తీసుకొస్తావు? ఆ ఇంటి మనుషుల నేడే నాకు ఈ ఇంటి మీద పడ్డం ఇష్టం ఉండదు. అలాంటిది ప్రసాదం ఎందుకు తీసుకొచ్చావు? అది కాదమ్మా. ఏమైందమ్మా? ఎందుకు సీను మీద కోపడుతున్నా? కోపడ్డం కాదు, ఇంట్లో నుంచి తన్ని తరిమేయాలి. అయ్యో, ఏంటి శ్రీను, ఏం చేశావు? అమ్మకెంత కోపం తెప్పించావు? అవును, ఆ బాక్స్ ఏంటి? ఇది దాని గురించే గొడవంతా. ఆ విమలమ్మ ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించింది కదా, ఆ ప్రసాదం తీసుకొచ్చాడు. సర్లే శ్రీను, ఆ బాక్స్ ఇలా ఇచ్చి నువ్వు వెళ్ళు. అలాగే మేడం. సమయో, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? నువ్వెందుకు ఆ విమలమ్మ ఇంటి నుంచి వచ్చిన ప్రసాదాన్ని తీసుకుంటున్నావు? అమ్మా, నేను అత్తయ్య వాళ్ళ ఇంటి ప్రసాదం అని తీసుకోవడం లేదు. అది సత్యనారాయణ స్వామి ప్రసాదం అని తీసుకుంటున్నాను. ఆహా, సమిత్య మేడం తెలివి. దేవుడు సెంటిమెంట్తో కొట్టింది. అమ్మా, సత్యనారాయణ వ్రతం జరిపించినా, ఆ కథలు విన్నా, కనీసం ఆ స్వామివారి ప్రసాదం తిన్నా వ్రతం జరిపించినంత ఫలం వస్తుంది అంటారుగా అమ్మా. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మనకొచ్చిన అవకాశం ఎందుకు వదులుకోవాలి? ఇదిగమ్మా, ఇదిగోండి మేడం. తీసుకో అమ్మా, దేవుడి ప్రసాదం కాదనకూడదు. నన్ను క్షమించమ్మా. అసలు నేనేం చేస్తున్నానో ఏంటో నాకే ఏం అర్థం కావడం లేదు. ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించు. ఎందుకు అనవసరంగా బాధపడతావు? అవును, ఈ రూమ్లోంచి మాటలు వినిపిస్తున్నాయేంటి? నాకు మాత్రమే వినిపిస్తున్నాయా, లేకపోతే నేనేమైనా భ్రమపడుతున్నానా? రూమ్లో ఎక్కడా ఏం లేదు. నాకెందుకో ఈ టెడ్డీ మీదే డౌట్గా ఉంది.
మామూలు బొమ్మనే. ఇందులో ఏం లేదు. మరి నాకు వినిపించిన మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? శ్రీనుని ఒకసారి అడుగుదాం. ఇదేంటి ఇప్పుడే కదా మేడం కలిసి వచ్చాను, మరి అప్పుడే వెంటనే ఫోన్ చేశారు. హలో మేడం, చెప్పండి మేడం. శ్రీను, నేనుంటున్న రూమ్లో ఏవో సౌండ్స్, మాటలు వినిపిస్తున్నాయి. రూమ్ మొత్తం వెతికినా ఇక్కడేం కనిపించలేదు. ఆ, నాకు టెడ్డీ మీద అనుమానం వచ్చి దాన్ని కూడా చెక్ చేశాను, కానీ ఎక్కడ ఏం కనిపించడం లేదు. ఇంతకు ముందు కూడా ఇలా ఏమైనా వినిపించేవా? ఆ, ఆ, లేక నాకు మాత్రమే అలా అనిపిస్తుందా? అయ్యో అలాంటిది ఏం లేదు మేడం. అలా మీకెందుకు అలా అనిపిస్తుందో నాకు తెలియట్లేదు మేడం. ఒకవేళ స్ట్రెస్ వల్ల అలా అనిపిస్తుందేమో. అయినా ఈ రోజుల్లో మనుషులు మాట్లాడకుండా మాటలు ఎలా వినిపిస్తాయి మేడం? మేడం అలాంటిది ఏమి ఉండదు మేడం, మీరు కంగారు పడకండి.